హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 9 ఛాలెంజ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కన్స్ట్రెయిన్స్. అసలు కన్స్ట్రెయిన్స్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్లీ కన్స్ట్రెయిన్స్లో ప్రైమరీ కీ అంటే ఏంటో చూద్దాం. ప్రైమరీ కీలో మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్లో నువ్వు ఒక ఐడి నెంబర్ తీసుకున్నావు అనుకో, ఐడి నెంబర్ అనేది ఒక స్టూడెంట్కి ఉన్న ఐడి నెంబర్ అనేది ఇంకొక స్టూడెంట్కి ఉండదు. సో నీకు యూనిక్గా ఉండే ఎలిమెంట్స్ మనం ప్రైమరీ కీ అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ పర్సన్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఐడి అనేది నాట్ నల్ అంటే ఏంటంటే నీకు ఖచ్చితంగా ఐడిలో నెంబర్ అనేది యాడ్ చేయాలి. ఐడి నెంబర్ అనేది నువ్వు తీసుకోవాలి. It is a combination of primary key is a combination of not null and also unique. నాట్ నల్ అంటే ఏంటి, నువ్వు ఖచ్చితంగా అక్కడ తీసుకోవాలి ఐడి అనేది, నువ్వు ఎంటీగా మాత్రం వదలకూడదు అనమాట. ఇక్కడ అలా తీసుకుందాం. ఇక్కడ కింద చూడండి, ప్రైమరీ కీ ఐడి నెంబర్ అనేది నీకు యూనిక్గా ఉండడానికి మనం ఇక్కడ ప్రైమరీ కీ అని మెన్షన్ చేస్తాం అనమాట. ఇది మనకి ప్రైమరీ కీ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫారెన్ కీలో ఏం చేస్తామంటే ఒక టేబుల్లో ఉన్న సేమ్ కాలం ఐడిని ఇంకొక టేబుల్లో ఉన్న కాలం ఐడి సేమ్ ఉండాలన్నమాట. అంటే ఇది కూడా ప్రైమరీ కీ లానే. ప్రైమరీ కీ అనేది పేరెంట్గా యాక్ట్ చేస్తే ఫారెన్ కీ వచ్చేసి చైల్డ్గా యాక్ట్ చేస్తుంది, చైల్డ్ టేబుల్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే టేబుల్లో ఆర్డర్ అనే టేబుల్ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఆర్డర్ ఐడి అనేది నాట్ నల్ తీసుకున్నాం. నాట్ నల్ అంటే ఏం చెప్పాను, ఎంటీగా మాత్రం ఉండకూడదు ఆ కాలం అనేది. సో అందుకే అక్కడ మనం నాట్ నల్ అనేది మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ కూడా ఇంట్ వాల్యూ తీసుకుని నాట్ నల్ అని చేసాం. అంటే నీకు ఆర్డర్ నెంబర్ అనే కాలంలో కూడా ఖచ్చితంగా డేటా అనేది మనం ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పర్సన్ ఐడి ఇంటి తీసుకుని ప్రైమరీ కీ ఆర్డర్ ఐడిని మనం ప్రైమరీ కీ కింద తీసుకుందాం. అంటే అది యూనిక్ డేటా అనమాట. నెక్స్ట్ ఫారెన్ కీలో పర్సన్ ఐడి అని ఉంది. దీనిని మళ్ళీ ఇక్కడ పర్సన్స్లో అంటే పర్సన్స్ అనేది చెప్పి ఇంకొక టేబుల్, ఇక్కడ ఆర్డర్స్ అని ఎలా టేబుల్ తీసుకున్నామో పర్సన్స్ అనేది ఇంకొక టేబుల్, అందులో కూడా పర్సన్ ఐడి అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఆర్డర్స్ అనే టేబుల్లో మనకి ఇక్కడ పర్సన్ ఐడి ఉంది, అలానే పర్సన్స్ అనే టేబుల్లో కూడా మనకి పర్సన్ ఐడి అని చెప్పి ఉందన్నమాట. ఈ రెండు టేబుల్ని రిఫరెన్స్ కింద తీసుకుంటున్నాం. అంటే ఒక టేబుల్లో ఉన్న సేమ్ కాలం ఇంకొక టేబుల్లో కూడా ఉందన్నమాట. దాన్ని మనం ఫారెన్ కీ అని అంటాం. ఇది కూడా సేమ్ ప్రైమరీ కీ లెక్కే, బట్ ప్రైమరీ కీ పేరెంట్ కింద యాక్ట్ చేస్తుంది, ఫారెన్ కీ వచ్చేసి చైల్డ్గా యాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిక్ కీ అంటే ఏంటో చూద్దాం. A unique key is a set of one or more than one fields of a table that uniquely identified a record in a database table. You can say it is little like primary key, but it can accept only one null value and it cannot have duplicate values. ప్రైమరీ కీ ఏం చేస్తుంది, మనకి నాట్ నల్ అనే వాల్యూస్నే తీసుకుంటుంది. ఇది కూడా సేమ్ ప్రైమరీ కీ లెక్కనే, బట్ యూనిక్ కీలో ఏంటంటే డూప్లికేట్స్ అనేవి తీసుకోదన్నమాట. యూనిక్ కీ వచ్చి ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చూస్తూ ఉంటే పర్సన్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసాం. ఐడి అనేది నీకు నాట్ నల్, నెక్స్ట్ లాస్ట్ నేమ్ తీసుకున్నావు, ఫస్ట్ నేమ్ తీసుకున్నావు, ఏజ్ అనేది ఇంటి తీసుకుందాం. ఐడి అనేది నీకు యూనిక్గా ఉండాలి. ఇందులో పైగా డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు అనమాట యూనిక్ కీలో వచ్చేసి. నెక్స్ట్ దానికి వెళ్తే డిఫాల్ట్లో ఏం చేస్తామంటే నువ్వు ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత కాలమ్స్ అనేవి క్రియేట్ చేస్తావు. ఆ కాలమ్స్లో నువ్వు వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయలేదనుకో, ఒక కాలంలో సపోజ్ నువ్వు వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయలేదు, అప్పుడు ఈ డిఫాల్ట్ అనేది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూస్ని ఇచ్చేస్తుంది అనమాట ఆ కాలంకి. సో దానికి మనం డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ టేబుల్ ఎగ్జాంపుల్లో చూస్తే పర్సన్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఐడి ఇంట్ నాట్ నల్ తీసుకున్నాం, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ తీసుకున్నాం, ఏజ్ అనేది ఇంటి తీసుకున్నాం. ఇక్కడ సిటీ వచ్చేసి వేర్కర్ డిఫాల్ట్ కింద చేసాం అనమాట. ఇక్కడ డిఫాల్ట్ అంటే ఇక్కడ నువ్వు ఆ కాలంలో వాల్యూస్ ఇన్సర్ట్ చేయాల, సో నీకు ఇక్కడ ఆటోమేటిక్గా అది వాల్యూస్ అనేవి డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ మనకి ఈ డిఫాల్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి చెక్ అనేది మనకి కండిషన్స్ యూస్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చూస్తూ ఉంటే పర్సన్స్ అనే టేబుల్ క్రియేట్ చేస్తావు. అక్కడ ఐడి ఇంటి తీసుకున్నావు, లాస్ట్ నేమ్ తీసుకున్నావు, ఫస్ట్ నేమ్ తీసుకున్నావు, ఏజ్ అనేది ఇంటి తీసుకున్నాం. ఇక్కడ ఏం రాసావు, చెక్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే 18కి ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరివి ఇది చెక్ చేస్తుంది అనమాట. అంటే మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కన్నా ఎక్కువైనా ఉండొచ్చు, ఆర్ ఈక్వల్స్ టు 18 ఉన్న కండిషన్కి మనకి చెకింగ్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి కండిషన్స్కి యూజ్ చేస్తాం.
నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ నల్. ఈజ్ నాట్ నల్ అంటే ఏంటంటే మేక్ షూర్ దట్ కాలమ్ కెనాట్ హ్యావ్ ఏ నల్ వాల్యూ. నువ్వు తీసుకున్న టేబుల్లో నువ్వు క్రియేట్ చేసిన కాలమ్ మాత్రం నీకు నల్ వాల్యూస్ మాత్రం ఉండకూడదు. నువ్వు టేబుల్ క్రియేట్ చేస్తావు, అందులో కాలమ్స్ని తీసుకుంటావు, ఆ కాలమ్స్లో మనం డేటాని అనేది ఇన్సర్ట్ చేస్తాం వాల్యూస్ని. ఆ ఇన్సర్ట్ చేసినప్పుడు నీకు ఆ కాలమ్స్లో నీకు నల్ వాల్యూ అని మాత్రం ఉండకూడదు. అంటే నువ్వు ఎంటీగా వదలకూడదు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక డేటాని ఆర్ ఏదో ఒక వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. దానికే మనకి నాట్ నల్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ చూస్తే సెలెక్ట్ నేమ్ అని తీసుకున్నాం, ఫ్రమ్ అని చెప్పి టేబుల్ నేమ్ తీసుకున్నాం, వేర్ రివ్యూస్ పర్ మంత్ ఈస్ నాట్ నల్. అంటే నీకు ఈ రివ్యూస్ పర్ మంత్ అనే కాలం అనేది నీకు నల్ వాల్యూ కింద ఉండకూడదు, ఎంటీ వాల్యూస్తో ఉండకూడదు అనమాట. సో ఈ వాళ్ళకి మనం ఈ కన్స్ట్రెంట్స్ అనేవి చూసేసాం. నెక్స్ట్ కీస్ గురించి డిస్కస్ చేసుకుందాం.